నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కేవలం 8 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అంటే 8 సీట్లలో విజయం సాధించింది. మరి 8 సీట్లలో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి. అంటే దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి స్థాయిలో అంటే 14 లక్షలు పెట్టుకుంది, 8 గెలిచింది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకున్నటువంటి అధిష్టానం పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది. అంటే ఆశించినటువంటి రీతిలో సీట్లు రాకపోవడం, అనూహ్యంగా బీజేపీ సైతం 8 సీట్లు సాధించడం ఏంటనే అంశం పైన ఇవాళ విశ్లేషణ లోతుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే అధికార పార్టీ మొన్న అసెంబ్లీలో పెద్ద ఎత్తున గెలిచినటువంటి పార్టీ అన్ని సీట్లు ఎందుకు తగ్గింది అనేది పెద్ద ఎత్తున చర్చ. ఇందుకు సంబంధించినటువంటి పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసినటువంటి కురియన్ కమిటీ పెద్ద ఎత్తున తెలంగాణకు చేరుకుంది, అభ్యర్థులతో భేటీ అయింది, అభిప్రాయాలు సేకరించింది. ఆ అభ్యర్థులు తమ ఓటమికి కారణాలు ఏంటని కూడా కమిటీకి వివరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నియోజకవర్గ వారిగా కూడా అభ్యర్థుల కమిటీలో ఏం చెప్పారు అనేది ఇదే అంశాన్ని ఇవాళ కురియన్ కమిటీ రాహుల్ గాంధీకి నివేదించబోతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా ఆ 8 సీట్లలో ఎక్కడైతే ఓడిపోయారో ఆ లీడర్లతో భేటీ అయింది కురియన్ కమిటీ, గెలిచినటువంటి వాళ్ళతో భేటీ అయింది. మరోవైపు అవుట్లైన్గా ఒక అంచనాకు వచ్చిన అంశం ఏంటంటే, అవుట్లైన్ మాత్రం స్పష్టంగా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ అయింది, అందుకే ఓటమి చెందామని ఒక అంశం అయితే, ఇండివిజువల్గా నియోజకవర్గ వారిగా కొన్ని లోకల్ ఇష్యూస్ కూడా కొంత తెర మీదకి వచ్చినాయి. ఒకసారి ఆ ఓడిపోయినటువంటి 8 స్థానాల్లో కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, ఏం చెప్పారు కురియన్ కమిటీకి అని చూద్దాం. అయితే ఇదే అంశాలని వాళ్ళ కురియన్ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ కింద రాహుల్ గాంధీకి, అధిష్టాన పెద్దలకి, కేసీ వేణుగోపాల్కి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఆ 8 నియోజకవర్గాల్లో ముందుగా మనం ఓడిపోయినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిజామాబాద్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో కేవలం బోధన్, నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించిందని ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కమిటీ ఎదుట వివరించినట్లుగా సమాచారం ఉంది. అయితే పసుపు బోర్డు సాధించడం, హిందూ ఓట్లు పోలరైజ్ కావడంతో బీజేపీకి అడ్వాంటేజ్ అయిందని కూడా కమిటీ ఎదుట జీవన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే బీఆర్ఎస్కి ఇక్కడ 3 ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి కొంత షిఫ్ట్ కావడంతో కాంగ్రెస్కు మైనస్గా మారిందని కూడా ఆయన వివరించారు. ఇక కవితను అరెస్ట్ చేయడంతో పాటుగా ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం కూడా బీజేపీకి కలిసి వచ్చిందని కూడా జీవన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇక నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి కొందరు కీలక నేతలు కూడా తమకు అంతగా సహకరించలేదని కూడా జీవన్ రెడ్డి కుండ బద్దలు కొట్టి కురియన్ కమిటీ ముందు తమ వాదన వినిపించినట్టుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ పార్లమెంట్ స్థానం సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా, సొంత పార్లమెంట్ నియోజకవర్గం మహబూబ్ నగర్. ఇక్కడ ఓటమికి కారణాలు ఏంటని కనుక చూస్తే, కొందరు కింది స్థాయి కాంగ్రెస్ నేతలు తమకు అంతగా సహకరించలేదని కూడా ఇక్కడ పోటీ చేసినటువంటి ఓటమి పాలైనటువంటి వంశీచందర్ రెడ్డి కురియన్ కమిటీకి చెప్పినట్టుగా తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి అరుణ గతంలో కాంగ్రెస్లో క్రియాశీలకంగా వ్యవహరించారని, మంత్రిగా కూడా పనిచేశారని చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే దీంతో కాంగ్రెస్ క్యాడర్లో కూడా ఆమెకు కొంత బలమైనటువంటి సంబంధాలు, బీజేపీ విజయానికి కలిసి వచ్చాయని కూడా ఆయన ఇవాళ వివరించినట్టుగా చెప్తున్నాయి పార్టీ వర్గాలు. ఈ కారణంతో తాను స్వల్ప తేడాతోటే ఓటమి పాలైనట్టుగా కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. డీకే అరుణకు ఆమె తండ్రి, భర్త, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కలిసి వచ్చిందని కూడా అదే అభిప్రాయాన్ని ఇవాళ కురియన్ కమిటీ ముందు చెప్పినటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ ఇదే సీఎం రేవంత్ రెడ్డి మరో ఇలాకా సిట్టింగ్ సీట్ అయినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్. ఇక్కడ ఆఖరి నిమిషంలో తనను అభ్యర్థిగా ప్రకటించడం మైనస్గా మారిందనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సునీతా మహేందర్ రెడ్డి కమిటీ ఎదుటి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేకపోవడంతో ప్రచారంలో తనకు ఇబ్బంది ఎదురైందనే అంశాన్ని కూడా వివరించినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే కొంత సానుకూల వాతావరణం వచ్చుండేదనే అభిప్రాయం కూడా ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంకా బీజేపీకి ఇక్కడ మంచి సంఖ్యలో కార్పొరేట్లు ఉండటంతో పాటుగా వారికి క్షేత్రస్థాయిలో కలిసి వచ్చిందనే అంశాన్ని కూడా ఆమె చెప్పారు. సో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 7 ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా మొత్తం బీజేపీకి తరలిచ్చారని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు తన పాత పార్టీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతల నుంచి కూడా కొంత సహకారం అందిందని, ఆ కారణాల చేతనే తాను ఓటమి పాలయ్యానని కూడా ఆమె వివరించినట్టు సమాచారం. ఇంకా సోషల్ మీడియాలో తాను నాన్ లోకల్ అంటూ కూడా చేసినటువంటి ప్రచారం కూడా తనకు మైనస్గా మారిందనే అంశాన్ని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు తమ గెలుపునకు పెద్దగా పనిచేయడం లేనటువంటి పరిస్థితి, పని చేయలేదు, సపోర్ట్ చేయలేదు అనే అంశాన్ని కూడా ఇవాళ ఆమె కురియన్ కమిటీ ఎదుట చెప్పినటువంటి మాట. సో ఇక నెక్స్ట్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్గా తీసుకున్నటువంటి నియోజకవర్గం చేవెళ్ళ. ఇక్కడ బీజేపీ నుంచి బరిలో దిగినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లో పనిచేసినటువంటి ఆయనకు కొంత కలిసి వచ్చిందని కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కురియన్ కమిటీకి వివరించారు. బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కూడా తననే టార్గెట్ చేశాయని కూడా ఆయన చెప్పారు. మరోవైపు తనపై చేసినటువంటి అవినీతి, ఇతర ఆరోపణలు, సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం నష్టం చేశాయన్న అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశారు. అంటే క్షేత్రస్థాయిలో నాయకులు కొందరు బీజేపీ కోసం పనిచేశారని ఆయన చెప్పినట్లు సమాచారం. అర్బన్ ప్రాంతాల్లో బీజేపీకి వేవ్
విశ్వేశ్వరరెడ్డికి కొంత కలిసి వచ్చిందనే అంశాన్ని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే కొంత ఫలితం మారేదన్న అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేసినట్టుగా కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన చేరికకు కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేదని కూడా ఆయన డైరెక్ట్గా చెప్పినట్లుగా సమాచారం తెలుస్తోంది. నెక్స్ట్ ఓడిపోయినటువంటి నియోజకవర్గం ఆదిలాబాద్. ఇక్కడ కూడా 4 ఎమ్మెల్యేలు ఉండటం బీజేపీకి కలిసి వచ్చిందని కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అత్రం సుగుణ కమిటీ ఎదుట చెప్పినట్లుగా సమాచారం. కాంగ్రెస్కు కేవలం ఒకే ఎమ్మెల్యే ఉండటంతో ప్రచారంలో ఇబ్బంది కలిగిందని కూడా ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ కూడా కొంత ఉత్సాహంగా పని చేయలేదని ఆమె చెప్పినట్లు సమాచారం. సో ఆర్థిక అంశాలను కూడా తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని కూడా ఆమె వివరించినట్లుగా కూడా కొంత కురియన్ కమిటీ ముందు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక మరో నియోజకవర్గం కరీంనగర్ విషయం తీసుకుంటే ఇక్కడ ఆఖరి నిమిషంలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం కొంత మైనస్గా మారిందని కూడా వెలిచాల రాజేంద్రరావు కమిటీ ఎదుట చెప్పినట్టు తెలుస్తోంది. టికెట్ ఆశించి భంగపడినటువంటి ప్రవీణ్ రెడ్డి వర్గం అంతగా సహకరించలేదని కూడా చెప్పినట్లు సమాచారం. ఇక్కడ బీఆర్ఎస్కు 3 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ పార్టీ 3వ స్థానానికే పరిమితమైందని, ఆ పార్టీ ఓట్ బ్యాంకు బీజేపీకి తరలడమే ఇందుకు కారణమని కూడా ఆయన చెప్పినట్టుగా సమాచారం. ఇదే తనను దెబ్బ కొట్టిందని వివరించినట్లు కూడా తెలుస్తోంది. సో ఇక కొందరు ముఖ్య నాయకులు సైతం తన గెలుపు కోసం సీరియస్గా పనిచేయలేదనేది కూడా తన ఫిర్యాదులో ఇవాళ కురియన్ కమిటీ ఎదుట పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇట్లా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటమి చెందినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్. ఇక నెక్స్ట్ సీరియస్గా మెదక్ జిల్లా, మెదక్ నియోజకవర్గం. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పక్కా గెలుస్తూ అనుకున్నటువంటి సెగ్మెంట్. ఆ సెగ్మెంట్లో నీలం మధు గట్టిగా ఫైట్ చేశాడు. ఇట్లాంటి సందర్భాల్లో 6 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి అంతగా సీరియస్గా పని చేయకపోవడం కొంత బీజేపీ కలిసి వచ్చిందని కూడా నీలం మధు కమిటీ గురించినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్కు కేవలం ఒకే ఎమ్మెల్యే ఉన్నా కూడా ఓట్ బ్యాంకు భారీగా పెరిగిందని చెప్పినట్లు సమాచారం. అయితే కొందరు ముఖ్య నేతలు సీరియస్గా పనిచేయకపోవడం కారణంగానే తన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాయని కూడా ఇవాళ కురియన్ కమిటీ ముందు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ నియోజకవర్గం సికింద్రాబాద్. తాను ఆఖరి నిమిషంలోనే కొంత అభ్యర్థిగా బరిలో దిగినప్పటికీ కూడా 4,23,068 ఓట్లు సాధించగలిగానని కూడా దానం నాగేందర్ పార్టీ ఎదుట చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కొందరు క్షేత్రస్థాయిలో నేతలు గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వారు సీరియస్గా పనిచేస్తే గెలిచుండేవాడని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కాదు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ 6 ఎమ్మెల్యేలు కూడా గెలుచుకుందని, కానీ ఈసారి కేవలం 1,29,586 ఓట్లు మాత్రమే సాధించగలిగిందంటూ కూడా ఆయన వివరించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు మళ్ళిందని, ఇది కూడా తమకు మైనస్గా మారిందని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఇక మెజారిటీ హిందూ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు మళ్ళడంతో ఆ పార్టీ విజయం సాధించినట్టుగా కూడా ఆయన కురియన్ కమిటీ ముందు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇట్లా 8 నియోజకవర్గాల్లో కూడా బేస్ అవుట్లైన్ తీసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అవటం, మరోవైపు కొంత క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీగా పనిచేసినటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు సమయం చూసి వాళ్ళు కరెక్ట్గా పని చేయకపోవటం పూర్తి స్థాయిలో కొంత ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ప్రచార సమయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు తమ పార్టీ వాళ్ళు లేకపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో సీరియస్గా ప్రచారంలో పాల్గొనలేకపోయామనే అభిప్రాయం ఎక్కువ శాతం వినిపించింది. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడెక్కడ ఓటమి పాలు జరిగింది, ఎక్కడెక్కడ ఎందుకు ఓడిపోయామనే ఓటమిని అన్వేషిస్తున్నటువంటి తరంలో అభ్యర్థులందరూ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. నెక్స్ట్ ఇంకా కొన్ని అభిప్రాయాలు సేకరిస్తున్నటువంటి కురియన్ కమిటీ అన్ని అంశాలు కులంకుశంగా రిపోర్ట్లో చేర్చి ఆ సీక్రెట్ రిపోర్ట్ అధిష్టానం ముందు పెట్టబోతుంది. ఈ అధిష్టానం ముందు పెట్టినటువంటి ఆ రిపోర్ట్ ఆధారితంగానే ఫర్దర్గా కాంగ్రెస్ పార్టీలో పదవుల నియామకం, నామినేషన్ పదవులు మొత్తం అన్నీ కూడా ఇవాళ ఈ రిపోర్ట్ ఆధారితంగా రాబోతుంది. ఇందుకోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఈ రిపోర్ట్ పైన అత్యంత టెన్షన్గా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. సో మీరు కూడా కురియన్ కమిటీ రిపోర్ట్లో పొందుపరుస్తున్నటువంటి అంశాలకు మీరు ఏకీపిస్తారా, లేదంటే కనుక కొత్త పాయింట్స్, కొత్తగా ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఉన్నటువంటి, అంటే ఎందుకు ఓటమి జరిగింది, అభ్యర్థుల ఎంపికలు ఏమైనా ప్రాబ్లమ్సా, ఇట్లాంటి ఏమన్నా కనుక మీకు అనిపిస్తే మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.